ఎందుచేత అంటే ఒక్కొక్కడికి భార్య మీద విపరీతమైన ప్రీతి, అంత ప్రీతి భార్య మీద ఉంది. ఇప్పుడు వాడు భార్యని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎందుకో తెలుసా? మనసుకు ఒక లక్షణం ఉంటుంది, మనసు ఏది సుఖమని చెప్పిందో అదే దుఃఖం కూడా, మనసు ఏది దుఃఖం అని చెప్పిందో అదే సుఖం కూడా. మీరన్న మాట అంత స్పష్టంగా లేదు అంటారేమో. నేను తెల్లవారుజామున ఏదో అలా బయటికి వెళ్ళి నడిచి వస్తున్నాను, కాసిన పాలు కొనుక్కొని. సూర్యోదయం అవుతోంది, ఎర్రటి బింబం కామాక్షి పరదేవత లలాటమునందు అలంకృతమైనటువంటి కుంకం బొట్టులా ఉంది. వాహ్, ఎంత అద్భుతంగా ఉందో బింబం అనుకున్నాను. చెట్టు కొమ్మలు ఊగి అడ్డొచ్చాయి. వాహ్, ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఆ సమయానికి పక్కకెడితే బాగుండు, బింబం కనపడుతుంది అనుకున్నాను. గాలి వేసి కొమ్మ ఇలా తప్పుకుంది.